Jesus. And with Jesus. In the beginning was the Word, and the Word was with the God, and the Word was God. నువ్వు In the beginning was the Word, and the Word was yes with the God, and the God, and the Word was yes God. And with Jesus. No Jesus. Tell you love you. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అన్న ఇక్కడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక వాక్య భాగమును ధ్యానము చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము మరొక విషయాన్ని స్టడీ చేద్దాం, మరొక విషయాన్ని ధ్యానము చేద్దాం. సత్యాన్వేషణ ఎందుకొరకు అంటే భగవంతుని యొక్క తత్వమును, దేవుని యొక్క తత్వమును మనము వెతకడానికి అన్నమాట. దేవుని యొక్క తత్వమును, సత్యమును మనము వెతకాలి. సత్యాన్వేషణ అనగా దేవుని యొక్క తత్వమును మనము వెతకడం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నది, ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. అంటే యేసు ప్రభువారు దేవుని తత్వం యొక్క మూర్తిమత్వము అన్నమాట. ఆయన యొక్క తత్వాన్ని స్టడీ చేస్తే మనము దేవుని యొక్క తత్వమును స్టడీ చేసినట్లు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో మనము దేవుని యొక్క తత్వమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో మనము అనేకమైన విషయాలను మనము స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. స్టడీ చేస్తూ ఉన్నాము ఒక్కొక్కటిగా. హల్లెలూయా. 5 minutes ఆగు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి అది రాదురా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును స్టడీ చేద్దాము. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము స్టడీ చేస్తున్నటువంటి విషయాలు చాలా మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే క్రమంలో మనము అనేకమైన విషయాలను స్టడీ చేశాము. ఈ రోజులలో ఒక అనుమానము, మనుషులకు ఒక భయం అన్నమాట. దయ్యాలు ఉంటాయి, దయ్యాలు ఉన్నాయి, అవి మన మీద దాడి చేస్తూ ఉంటాయి అనేటువంటి ఒక భయము మనుషుల లోపల ఉన్నది అన్నమాట. అనేకమైన కథనాలు, అనేకమైనటువంటి సాక్ష్యాలు, విషయాలు దయ్యాలను గురించి మనం వింటూ ఉన్నాం. అయితే దీనిలో ఉన్నటువంటి సత్యం ఏమిటో మనము చూద్దాం. ఇప్పుడు సాధారణముగా మనకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే ఏలియన్స్ అనేవారు ఉన్నారు. ఏలియన్స్ ఎవరు అంటే గ్రహాంతర వాసులు అన్నమాట. వేరే గ్రహాల మీద ఉంటూ మన భూగ్రహం మీదకి వస్తూ వారి యొక్క ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనేటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఏలియన్స్ ఉన్నారు అనేది. అయితే సాధారణంగా మనుషులకు అభిప్రాయము, నమ్మకము ఏమిటి అంటే మనుషులు చచ్చిపోయిన ఒక మనిషి యొక్క ఆత్మ దయ్యంగా మారుతుంది. ఆ దయ్యము వాళ్ళ యొక్క బంధువులు, తెలిసిన వారిలో అది అందరినీ కూడా కలవరపెడుతుంది అనేటువంటి ఒక నమ్మకం అన్నమాట. మనుషుల యొక్క ఆత్మలు చచ్చిపోయిన తర్వాత ఈ భూమి మీద ఎక్కడ ఉండవు. అది బైబిల్ చెప్పేటువంటి విషయం అన్నమాట. చచ్చిపోయిన మనిషి యొక్క ఆత్మ దయ్యంగా మారి ఈ భూమి మీద తిరగడం, ఆకాశంలో తిరగడం అనేది జరగదు అని బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నది. ఇప్పుడు లాజరు ధనవంతుడు కథలో ధనవంతుడు చచ్చిపోయిన ఇమీడియట్లీ వెళ్ళి నరకంలో పడ్డాడు. లాజరు చచ్చిపోయిన ఇమీడియట్లీ వెళ్ళి పరదైస్లో ఉన్నాడనమాట. అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే మనుషులు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు?
ఉంటే పరదేశంలో ఉంటారు, లేదా పాతాళంలో ఉంటారన్నమాట. వారి యొక్క ఆత్మ ఉంటే పాతాళంలో అనగా నరకంలో ఉంటుంది, లేదా పరదేశంలో ఉంటుంది, స్వర్గంలో ఉంటుంది అన్నమాట. ఈ రెండే ప్లేసులు మనుషులు చచ్చిపోతే. కానీ సాధారణంగా మనుషుల యొక్క అభిప్రాయం ఏంటంటే చచ్చిపోయిన మనిషి ఈ భూమి మీద అంత దయ్యంలాగా అయి తిరుగుతూ ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకము, భయము ఈ మనుషుల లోపల ఉన్నదన్నమాట. అది అందులో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఆ చచ్చిపోయిన మనుషుల యొక్క ఆత్మలు ఉండవు, కానీ ఈ ఎలియన్స్ అనేవారు గ్రహాంతర వాసులు అనేవారు ఉన్నారన్నమాట. వీరిలో చాలా రకాలైనటువంటి గ్రహాంతర వాసులు ఉన్నారు, చాలా రకాల గ్రహాంతర వాసులు ఉన్నారన్నమాట. ఎలియన్స్ ఉన్నారు, చాలా రకాలైనటువంటి ఎలియన్స్ ఉన్నారన్నమాట. ఆ ఎలియన్సే ఈ భూమి మీద దయ్యాలుగా తిరుగుతూ ఉంటారన్నమాట. ఈ ఎలియన్స్ ఎవరు అంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోయినటువంటి సాతాను యొక్క సైన్యం అన్నమాట. సాతాను సైన్యము దేవదూతల సైన్యం అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా మారిపోయినటువంటి దేవదూతల సమూహం అది ఈ ఎలియన్స్ అనేవారు, గ్రహాంతరవాసులు. సాతాను ఒక దేవదూత, వాడు దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. వాడు కొంతమందిని వ్యతిరేకంగా మార్చాడు అన్నమాట, దేవునికి వ్యతిరేకంగా మార్చాడు. అలా దేవునికి వ్యతిరేకంగా మార్చబడినటువంటి ఈ నెగటివ్ ఏంజల్స్ అనేవారు ఈ భూమి మీద విశ్వమంతటా తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఇంకా వారు కొంతమందిని ఈ దేవునికి వ్యతిరేకంగా మార్చడానికి వారు విశ్వమంతా తిరుగుతూ ఉంటారన్నమాట. అదే క్రమంలో ఈ భూమి మీద కూడా తిరుగుతూ ఉన్నారు ఆ ఏలియన్స్ అనేవారు. పిరమిడ్ల నిర్మాణంలో ఏలియన్స్ సహాయపడ్డారు అనేటువంటి సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. పిరమిడ్స్ యొక్క నిర్మాణంలో అంతంత పెద్ద బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టడం, ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ టెక్నాలజీని యూజ్ చేసి కూడా మహా క్రేన్లు ఉపయోగించి కూడా ఆ రాళ్ల మీద, అంత పెద్ద రాళ్ల మీద ఉంచడం కష్టం అని ఇప్పటికీ చెబుతూ ఉన్నారన్నమాట. అదొక ప్రపంచ అద్భుతం, వండర్ వరల్డ్ అని చెప్పేసి చెబుతూ ఉన్నారన్నమాట. అలాంటి సూపర్ టెక్నాలజీ కలిగినటువంటి ఏలియన్స్ ఉన్నారన్నమాట. అది ఏలియన్స్ యొక్క నిర్మాణము అనేటువంటిది బైబిల్ బోధకులు చెబుతున్నటువంటి విషయం అన్నమాట. బైబిల్ గ్రంథంలో దీనికి ఉన్నటువంటి సాక్ష్యాలు, దేవుని కుమారులు ఈ భూమి మీదకి వచ్చారు, కొంతమంది మనుషుల యొక్క కుమార్తెలను వివాహము చేసుకున్నారు అనేటువంటి సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నమాట. అంటే మనుషులతో దేవదూతలకు అనగా నెగటివ్ ఏంజల్స్కి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటి సాక్ష్యము బైబిల్ కూడా చెబుతూ ఉన్నది అన్నమాట. వారి ద్వారా నెఫీలీలు అనేవారు మహా పరాక్రమవంతులు, నెఫీలీలు అనేవారు రాక్షస ఆకారం కలిగినటువంటి మనుషులు పుట్టారు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నదన్నమాట. వాళ్ళు మనుషులతో వివాహ సంబంధమే కాదు, టెక్నాలజీ సంబంధమైన విషయాలలో కూడా ట్రాన్సాక్షన్ ఉన్నది అన్నమాట వాళ్ళకు. అదే ఈ పిరమిడ్ల యొక్క నిర్మాణము అన్నమాట. అలా ఎలియన్స్ తోటి ఈ భూమి మీద కొంత ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉన్నది. అదే క్రమంలో ఆ ఎలియన్స్ అనేవారు ఏం చేస్తూ ఉన్నారంటే టెక్నాలజీ విషయంలోనూ ఇటు ఒక మత సంబంధమైన విషయాలలో కూడా వారు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు పిరమిడ్ల నిర్మాణానికి ఎలియన్స్ ఎలాగైతే పనిచేశారో అదేవిధంగా మత సంబంధమైన విషయాలలో కూడా వారు కొంత ప్రభావమును చూపిస్తూ ఉన్నారన్నమాట. అదే ఈ యొక్క దయ్యాల యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఆ ఎలియన్సే మత సంబంధమైన విషయాలలో కూడా వాళ్ళు ప్రభావమును చూపిస్తూ ఉన్నారు అన్నమాట. అది ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. అదే క్రమంలో కొంత ఎలియన్స్ ఈ భూమి మీద తిరుగుతూ అలా చచ్చిపోయిన మనుషులు ఎవరైనా ఉంటే వారి యొక్క వివరాలు తెలుసుకొని ఆ యొక్క పరిస్థితిలో ప్రభావంను చూపిస్తూ ఉంటుందన్నమాట ఆ ఎలియన్ అనేది. ఎవరైతే చచ్చిపోయారో, ఎవరికైతే భయం ఉన్నదో, చచ్చిపోయిన ఆత్మ ఇట్లా దయ్యమైందని చెప్పేసి ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళను నిజంగా భయపెట్టడానికి వారి యొక్క పేరుతోటి, వారికి సంబంధించిన వివరాలతోటి ఆ ఏలియన్స్ దాడి చేస్తూ ఉంటారన్నమాట. ఆ పర్టికులర్ మనుషుల మీద సైకలాజికల్గా దాడి చేస్తూ ఉంటారన్నమాట. అదే ఈ దయ్యాల యొక్క కాన్సెప్ట్ అన్నమాట. మనుషులు ఏమనుకుంటారు, మనుషుల యొక్క అభిప్రాయం ఏంటంటే చచ్చిపోయిన మనుషులు వాళ్ళ ఆత్మలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి, అవి అసంతృప్తి చెంది శాంతి దొరకక ఈ భూమి మీద తిరుగుతూ
వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదన్నా అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాయి, రివెంజ్ తీర్చుకుంటూ ఉన్నాయని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారనమాట. అది మనుషుల ఆత్మలు కాదు, అవి ఎలియన్స్ అనమాట. ఎలియన్స్ అనే వారు ఉన్నారు. టెక్నాలజీ నిర్మాణంలో వారి యొక్క ప్రభావం ఎలాగున్నదో మత సంబంధమైన విషయాలలో కూడా వారి యొక్క ప్రభావం ఉన్నది అన్నమాట. అదే ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అలాగూ తెలుసుకొని చేయడమే కాకుండా కొంతమంది మంత్రాలు చేస్తారు అని చెప్పేసి అంటుంటారనమాట. దాని యొక్క కాన్సెప్ట్ కూడా ఆ ఏలియన్స్ యొక్క ప్రభావమే. అది చాలామందికి తెలియదు అన్నమాట. ఆ మంత్రాలు చేసేటువంటి మంత్రాలు ఒక పర్టికులర్ కోడ్ అన్నమాట. ఆ కోడ్ ద్వారా ఆ మంత్రాలు చదివితే వాటిని మాట్లాడితే ఆ పర్టికులర్ సంబంధించినటువంటి ఏలియన్ అనేవారు రెస్పాండ్ అవుతారన్నమాట. అలా రెస్పాండ్ అయ్యి ఆ మంత్రాలు చదివే వారి దగ్గర వాళ్ళను కనెక్ట్ అవుతారన్నమాట. దాని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి నెగిటివ్ ప్రభావాన్ని మనుషుల మీద చూపించడం జరుగుతుందన్నమాట. సైకలాజికల్గా దాడి చేస్తారన్నమాట. అందుకే క్రైస్తవులు దేవుడు చెప్పాడు, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, మీరు పోరాడునది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం మీరు చేస్తూ ఉన్నారు. మీరు పోరాడునది ప్రధాన దూతలతోనూ ప్రధానులతోనూ చెప్తారు ప్రధానులతోనూ దురాత్మ సంబంధమైనటువంటి ఈ పడిపోయినటువంటి దేవదూతలతోనూ మీరు పోరాడుతున్నారు. ఆకాశమందు అవి తిరుగుతూ ఉన్నాయి, పోరాటం చేస్తూ ఉన్నారు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. ఈ నెగిటివ్ ఏంజల్స్ అనేవారు దాడి చేస్తూ ఉంటారన్నమాట. సత్యదేవుని ఎవరైతే నమ్ముతారో వారి మీద సైకలాజికల్గా దాడి చేస్తూ ఉంటారన్నమాట. అందుకే దేవుడు అన్నాడు, సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి, యుద్ధ దినమున మీ తలను కాయుదును అంటాడనమాట దేవుడు. మీ ప్రతి అవసరం కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు మీరు దేవునికి సమర్పించండి. అప్పుడు దేవుని యొక్క సమాధానము మీ తలంపులకును మీ ఆలోచనలకును కావలి ఉండును అంటాడనమాట. రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకోండి, నీతి అని మైమరువును తొడుక్కోండి, వాక్యమనే ఖడ్గమును చేతబట్టండి, సమాధాన సువార్త వలన సిద్ధమనుచను జోడును తొడుక్కోండి, సత్యమును దట్టిని కట్టుకోండి. అలా సర్వాంగ కవచమును ధరించుకొని మీరు పోరాడండి. ఇలాంటి ఈ ఏలియన్స్ తోటి, ఇలా నెగిటివ్ ప్రభావం చూపించేటువంటి నెగిటివ్ ఏంజల్స్ తోటి, ఏలియన్స్ తోటి పోరాటం చేయండి అని దేవుడు చెబుతూ ఉన్నాడనమాట. వాళ్ళు సైకలాజికల్గా దాడి చేస్తారు కాబట్టి మనకు సైకలాజికల్కి సంబంధించినటువంటి సర్వాంగ కవచము అనేది మనకు అవసరం అన్నమాట. ఆత్మ సంబంధమైనది అంటాం. వారు ఆత్మ సంబంధముగా దాడి చేస్తూ ఉన్నారు కనుక ఆత్మ సంబంధముగా మనము ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అలాగూ మనము దేవుని సన్నిధానంలో విశ్వాసము అనే డాలు పట్టుకోవాలన్నమాట. విశ్వాసము చేత మనము ముందుకు సాగాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం అనేకమైన విషయాలను పరిశోధన చేస్తూ ఉన్నాము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనము మూఢనమ్మకాలను నమ్మవద్దు. ఇది ఏలియన్స్ యొక్క దాడి అన్నమాట. ఏలియన్స్ మన మీద దాడి చేస్తూ ఉన్నారు. టెక్నాలజీ విషయంలో ఏలియన్స్ ఎలాగైతే ప్రభావం ఉన్నదో మత సంబంధమైన విషయాలలో కూడా ఈ ఏలియన్స్ యొక్క ప్రభావం ఉన్నది అన్నమాట. కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, దేవుని శక్తి చేత మనము కాపాడబడదాము. దేవుని యొక్క కాపుదల మనకు అవసరము అన్నమాట. అందుకే దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన, స్తుతి, ఆరాధన చేస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో మనము పునాది అనేటువంటి పుస్తకములో మనము దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్ని, పాఠము మనము స్టడీ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరొక టాపిక్ను మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనమును మనము చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. కొద్దిసేపు అరే హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరలా ఒకసారి చదువుతాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మీకు స్తోత్రాలు, వందనాలు మా కన్న తండ్రి. పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి అయ్యా ఇదిగో చదవబడిన లేఖన భాగము 5:22 గలతీయులకు రాసిన పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ఈ లేఖన భాగం మాకు బోధించి వివరించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ పొందమని సర్వశక్తుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు చెబుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయము, అంశము. బైబిల్ గ్రంథము మనకు చెబుతున్నటువంటి విషయము ఆత్మఫలమేమనగా, ఆత్మఫలమేమనగా అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. మనం ఇంతకుముందు స్టడీ చేసాము, ఇంతకుముందు టాపిక్లో స్టడీ చేసాము. ఆత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలాగూ అని మనం స్టడీ చేసాము. పరిశుద్ధాత్మను పొందుకున్న మనిషి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, పరిశుద్ధాత్మను పొందుకున్నాము, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న మనిషి యొక్క లక్షణం ఎలాగుంటుంది అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆత్మఫలమేమనగా, ఆత్మను పొందుకున్న వారి యొక్క ఆత్మఫలము మన ప్రవర్తన ద్వారా, మన యొక్క క్రియల ద్వారా బహిర్గతం అవుతుంది అన్నమాట. ఆత్మఫలము అనేది, ఆత్మఫలం అనేది ఒకటి ఉన్నది. అందులో 9 తొనలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగం అదే. ఏంటవి? 22లో, గలతీ 5:22లో అయితే ఆత్మఫలం ఏమనగా ఒకటి ప్రేమ అట. ఆత్మఫలం ఏమంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి లోపల కనిపించే ఒక లక్షణము ప్రేమ. ప్రేమ కలిగి నడుచుకుంటాడనమాట ఆ వ్యక్తి. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ప్రేమ కలిగి నడుచుకుంటాడు. అతని లోపల ప్రేమ అనేది ఉంటుంది అన్నమాట. దైవ ప్రేమ, అగాపే ప్రేమ అనేది ఉంటుంది. అగాపే లవ్, దేవుని ప్రేమను అగాపే ప్రేమ అని అంటారనమాట. ఈ ప్రేమలో అనేక విధాల లౌకిక ప్రేమ అనేది ఉంది, ఈ లోక సంబంధమైన ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించాడు కనుక లోకం కొరకు తను త్యాగము చేశాడన్నమాట. సాక్రిఫైస్ చేశాడు. తన సొంత కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని, వాక్య దైవమైనటువంటి యేసు ప్రభు వారిని ఆయన సిలువకు అప్పగించి సిలువ యజ్ఞము ఆయన ద్వారా చేసి ఈ లోకమును రక్షించాడనమాట. ప్రేమ యొక్క లక్షణము త్యాగము చేయడం. దేని కొరకు అంటే అవతల వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు తన కొరకు త్యాగము చేయడం ప్రేమ యొక్క లక్షణము అన్నమాట. అవతల వ్యక్తి బాధపడుతూ ఉంటే, మనం ఎవరినైతే ప్రేమించామో వారు బాధపడతా ఉంటే మనం చూడలేమన్నమాట. 10 ఆజ్ఞలలో 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఉన్నవి. దేవుని ప్రేమించుము, తర్వాత నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రేమను గురించి నేర్పిస్తూ ఉన్నాయి. ప్రేమ అట పొరుగువానికి కీడు చెయ్యదు అట. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. ప్రేమ యొక్క లక్షణం అది. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. కీడు చెయ్యదు కనుక, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు కనుక ఆ ప్రేమ నరహత్య చెయ్యదు. కీడు చెయ్యదు కనుక ఆ ప్రేమ పొరుగువాని దేనిని ఆశించదు అన్నమాట. ప్రేమ దొంగతనము చెయ్యదు, దొంగిలవద్దు అని లేఖనం చెబుతూ ఉన్నది. ప్రేమ మోసము చెయ్యదు, పొరుగువాని గాడిదనైనను తన యొక్క ఆస్తినైనను ఆశించదు అన్నమాట. ప్రేమ అది ప్రేమ యొక్క లక్షణం. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు.
నిన్ను వలె నీ పొరుగు అనేది ప్రేమించుము అనగా ఆ పొరుగువాడు ఎవరు అనే విషయాన్ని ప్రభువారు ఒక విషయము ద్వారా, ఒక సంఘటన చెప్పడం ద్వారా ప్రభువారు ఆ యొక్క పొరుగువాడు ఎవరు అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా, చాలా క్లియర్గా మనకు చెప్పారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనగా ఏమిటి? పొరుగువాడు ఎవరు అంటే ఒక మంచి సమరయుని కథ చెప్పారనమాట యేసు ప్రభువారు. ఆ సమరయుడు, ఆ మంచి సమరయుడు ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తికి, గాయపడిన వ్యక్తికి, నష్టపడిన వ్యక్తికి ఆ మంచి సమరయుడే పొరుగువాడయ్యాడు. తను చూసి ఎవరైతే నాకు ఎందుకులే అనుకొని వెళ్ళిపోయారో వారెవరు కూడా ఆయనకు పొరుగువారు కాదట. తన కొరకు ఎవరైతే జాలిపడ్డారో, ఆ నష్టపోయిన వ్యక్తి మీద ఎవరైతే జాలిపడ్డారో, ఆ వ్యక్తి పైన తను శ్రద్ధ చూపించాడో, ఆ వ్యక్తి కోసం నష్టపోయాడో దానినే ప్రేమ, పొరుగువాడు అని అంటారు. అదే ప్రేమ యొక్క లక్షణము. పొరుగువాని ప్రేమించుట అనే విషయం యొక్క భావము ఆ విధంగా ఉంటుంది అని ప్రభువారు చెప్పారన్నమాట. భావమును చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఇంకా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. గురుజాడ అప్పారావు గారు చెప్పారు, సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడుపడబోయి అంటారనమాట. సొంత లాభం కొంత మానుకోవడాన్నే ప్రేమ, అదే నష్టపోవడం అంటే. ప్రేమ పొరుగువాని కొరకు నష్టపోతుంది. పొరుగువాని కొరకు నష్టపోయే మనస్సు పేరే ప్రేమ అన్నమాట. సొంత లాభమును కొంత మానుకొని పొరుగువానికి తోడుపడాలన్నమాట. అదే ప్రేమ అంటే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అలా సొంత లాభం కొంత మానుకున్న వాళ్ళు చాలామంది మహానుభావులు ఉన్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. సొంత లాభం మానుకున్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అన్నమాట. మనకు అనేకమైన పురాణములలో నష్టపోయినటువంటి వ్యక్తులు మనకు కనబడతారన్నమాట. బలి చక్రవర్తి అనే ఆయన ఉన్నాడు. ఆ బలి చక్రవర్తి అనే ఆయన తన శరీరాన్ని తను త్యాగము చేశాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం చూస్తూ ఉన్నామన్నమాట. త్యాగము చేసిన వారు చాలామంది ఉన్నారు. సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు. ప్రేమ కోసము భగవంతుని ప్రేమించడం అంటే సత్యమును తప్పవద్దు, సత్యమును మనము పాటించాలి, భగవంతుని కొరకు మనం సత్యమును ఆచరించాలి అనేటువంటి నిష్ట కలిగినటువంటి వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు. ఆఖరికి తను అన్నీ పోగొట్టుకున్నప్పటికీ మాట తప్పవద్దు, అబద్ధం ఆడవద్దు, సత్యముని అనుసరించాలి అనేటువంటి ఒక స్థిరమైన మనస్సుతోటి, నిష్ట కలిగిన మనస్సుతోటి ఆయన నడుచుకున్నట్టు, తను అంతా నష్టపోయినట్టు, భగవంతుని కొరకు ఎంతో నష్టపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. నష్టపోయే మనస్సు పేరు ప్రేమ అని లేఖన భాగము మనకు మంచి సమరణ కథ ద్వారా మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను గనుక ఈ లోకాన్ని రక్షించడానికి తన అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, తన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని అనుగ్రహించాడు అని లేఖనము తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. అదే ఆత్మ యొక్క ఫలము అన్నమాట. ప్రేమ కలిగి నడుచుకోవడం అనేది ఆత్మ యొక్క ఫలం. ఆత్మ ఫలములో అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తిలో కనబడేటువంటి ఒక లక్షణం అన్నమాట. ప్రేమ కలిగి ఉండడం, ప్రేమ కలిగి నడుచుకోవడం అనేది ఒక వ్యక్తి యొక్క లక్షణం, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి యొక్క లక్షణం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమించాడు గనుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయము
21వ వచనంలో ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునుగా ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. యేసు అనే పేరు ఎందుకు పెట్టారట ఆయనకు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించిన దేవుడు ఆ లోకాన్ని రక్షించాడు అన్నమాట. ఆ లోకము ప్రమాదములో ఉన్నది, ఆ లోకాన్ని రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు అని పంపించాడు? ప్రేమ ఉంది కనుక, దేవునికి ఈ లోకం మీద ప్రేమ ఉన్నది కనుక ఈ లోకాన్ని రక్షించడానికి తన కుమారుని పంపించాడు అన్నమాట. ఎలా రక్షిస్తాడు ఆయన అంటే తన రక్తము వలన వారి పాపముల నుండి విడుదల కలిగిస్తాడు అట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని లేఖనము తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. రక్తము ద్వారా పాపములకు పరిహారం కలుగుతుంది. పాపంలో ఉన్న మనిషి చచ్చిపోయి నరకానికి వెళ్తూ ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకు, స్వర్గలోకానికి వెళ్ళాడనమాట. అలా నరకానికి వెళ్లకుండా మనుషులను ఆపడానికి, మనుషులను రక్షణలోకి నడిపించడానికి, లాజరు లెక్క పరదైసులోనికి వారిని నడిపించడానికి ఆయన తన రక్తమును చిందించాడు అన్నమాట. శిలువ యజ్ఞము మీద శిలువ మీద ఆయన రక్తమును శిలువ యజ్ఞము ద్వారా ఆయన రక్తమును చిందించాడు. మన భారతీయ వేదవాంగ్మయములో యజ్ఞ పురుషుడు వస్తాడు, ఆ యజ్ఞ ఫలము చేత రక్షిస్తాడు అని ఎదురు చూశారు అన్నమాట. యజ్ఞఫలం ఏమిటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము ద్వారానే పాపములకు క్షమాపణ ఉన్నది. అందుకే యజ్ఞములు జరిగించారన్నమాట. రక్తము కావాలి మనకు, యజ్ఞఫలము రక్తము అన్నమాట. యజ్ఞఫలమైన ఈ పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపముల నుండి మనల్ని విడిపిస్తే అప్పుడు మనకు రక్షణ అనేది కలుగుతుంది అన్నమాట. ఈ విధంగా రక్షించడానికి దేవుడు సంకల్పించాడనమాట. ఎందుకు అంటే ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు కనుక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను గనుక తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు అన్నమాట. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనుషుల పాప పరిహారం కోసం శిలువ యజ్ఞమును జరిగించి తన రక్తమును చిందించి తన రక్తము చేత వారి పాపములను శుద్ధి చేసి వారిని పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారనమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగాక. అదే మన క్రిస్మస్ పండుగ అన్నమాట. ప్రభువారు ఈ లోకానికి రక్షించడానికి దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్ పండుగ. ఆయన శిలువ యజ్ఞం అవ్వడమే, యజ్ఞ పురుషుడు వస్తాడు, యజ్ఞ ఫలము చేత రక్షిస్తాడు అన్నటువంటి ఆ ఎదురు చూపు యొక్క నిరీక్షణ యొక్క ఫలం అన్నమాట. యజ్ఞ ఫలము రక్తము ద్వారా మన పాపములకు పరిహారము కలుగుతుంది అనేటువంటి మన నిరీక్షణ అనేటువంటి ఎదురుచూపు నెరవేర్చబడింది అన్నమాట. నజరేయుడైన యేసు ప్రభు వారు యజ్ఞఫలమైన తన రక్తము చేత మన పాపం నుండి మనకు విడుదల కలిగించి మనను పరలోక వారసులు చేయడానికి దిగి వచ్చినటువంటి సందర్భం అన్నమాట. దేవుని ప్రేమ నుండి మనము ప్రేమించడం ఎలాగో నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడనమాట. దేవుడు ప్రేమించాడు, దేవునిలాగా మనము ప్రేమించాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాగూ దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క నియమము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని మనము తెలుసుకోవాలి, దేవుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. మన సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని తత్వమును మనం ధ్యానము చేయడం అన్నమాట. దేవుని యొక్క తత్వాన్ని మనం ధ్యానం చేస్తే ఆ తత్వం మనం కలిగి ఉండడానికి మనకు అవకాశం అనేది ఏర్పడుతుంది అనమాట. అందుకు దేవుని యొక్క తత్వమును మనము స్టడీ చేయాలి. అందుకే సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమం, ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్, సత్యాన్వేషణ సభ ద్వారా మనము దేవుని యొక్క తత్వాన్ని స్టడీ చేస్తూ ధ్యానము చేస్తూ దేవుని సన్నిధానంలో మనం నడుచుకోవాలి. అది ఆత్మఫలములో ప్రేమ యొక్క లక్షణము అన్నమాట. దేవుని మీద ప్రేమ ఉండాలి కదా. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమని చెబుతూ ఉన్నది మనకు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో ప్రభు అయిన దేవుని నీవు ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అన్నమాట.
ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో. ఒకటి దేవుని ప్రేమించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనేది 2వ ఆజ్ఞ. మనము దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. అలాంటి ప్రేమించే మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనకి ఇస్తాడు అన్నమాట. ఈ ఆత్మ ఫలమును మన లోపల ఫలింపజేస్తాడు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. మనం నడిపిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారనమాట, నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని అంటారన్నమాట. అలా కడమట్టుకు విశ్వాసమును కాపాడుకునేటువంటి ప్రయాణము నడిపించేవాడు మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. కనుక మనము ఆత్మఫలమును ఈ ఆత్మ చేత నడిపించబడే వారు ఎవరైతే ఆత్మను పొందుకున్నారో వారి యొక్క లక్షణము ఆత్మఫలమును ఫలించుట అన్నమాట. ఇప్పటి నుంచి మనం చూసుకోవాల్సింది ఆత్మఫలము మన లోపల ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకుంటూ మనం ఆత్మఫలము ఫలించడానికి ఆత్మచేత నడిపించబడుతూ మన యొక్క భక్తి ప్రయాణంలో మనం సాగిపోతూ ఉండాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము దేవుని ప్రేమించాలి. ఐ లవ్ యూ జీసస్. మనం నిరంతరం ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అంటూ మనం చెబుతూనే ఆ లక్షణాలను కూడా, ఆయన ప్రేమించే తత్వాన్ని కూడా మనము పొందుకుంటూ ఉండాలన్నమాట. ఐ లవ్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.